ఇప్పుడేంటి, ఏ పండగ ఇవ్వలేదు, పోనీ వీళ్ళకు పండుగలు ఇష్టం లేదు కావచ్చు, అసలు పండగలే ఇవ్వకూడదు అని చెప్పేసి దేవుడు ప్రతిదినం ఆనందం చేయండి, ప్రతిదినం సంతోషించండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పాడు. ప్రతిదినం ఆనందించడం ఆయన అని చెప్పేసి అంటే లేదు 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 లేదు, మేము పండుగలు చేయాల్సిందే, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, అప్పుడప్పుడు ఒకసారి పండుగలు చేయాల్సిందే అని చెప్పి పండుగలు చేస్తున్నారు. క్రీస్తు పూర్వపు సమాజాన్ని, క్రీస్తు శకంలో ఉన్నటువంటి సమాజాన్ని, క్రీస్తు పూర్వం ఉన్న ఇజ్రాయేల్ని, క్రీస్తు శకంలో ఉన్న క్రైస్తవులు అనబడే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏమర్థం అవుతుంది అని అంటే, మా లక్ష్యం ఏంటంటే దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేయకుండా ఉండటమే మా లక్ష్యం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకను ఉద్దేశిస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రపంచములో జ్ఞానవంతులు, ఈ భూమండలములో తెలివైనటువంటి వారు, జ్ఞానవంతులు ఎవరు వివేకవంతులు, ఎవరు జ్ఞానవంతులు అని అంటే ఒక మాట మనం చెప్పొచ్చు. అదేంటి అని అంటే, ఈ భూమండలాన్ని నిర్మించిన సృష్టికర్త, ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకొని, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమండలాన్ని, ఈ సమస్త సృష్టిని యందు నిమిత్తము ఎవరి కొరకు సృష్టించాడో తెలుసుకొని, ఈ సృష్టిలో ఎలా ప్రతి జీవి బ్రతకాలో ఆయన నియమించిన కట్టడలను అనుసరించి బ్రతికేవాడే జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే, మరి ఈ భూలోకంలో యుక్తిగా, జ్ఞానము కలిగి, వివేకముగా నడుచుకోవాలి అని అంటే, ఈ భూమి మీద పుట్టిన మనిషి వల్ల ఏమవుతుంది? ఈ భూమి మీద పుట్టిన మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో ఈ మనిషికి ఎలా తెలుస్తుంది? భూమిని, సమస్త సృష్టిని సృష్టించిన వానికి తెలుసు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో అనేటటువంటి విషయాలు. గనుక ఈ సృష్టిని నిర్మించిన ఆ సృష్టికర్త యొక్క కట్టడలను అనుసరించి నడిచేవాడే జ్ఞానవంతుడు. మరి ఈరోజు అలా నడుస్తున్నారా లేదా అని చూసి మనం ముందుకు వెళ్దాం. దానికంటే ముందు మరి దేవుడు, మనం మాట్లాడటం మాత్రమే కాకుండా దేవుడు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 6వ వచనము ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనము, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, వారు చూచి అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొని అనుసరిస్తూ ఉంటే అదే మనకు జ్ఞానమట, అదే మనకు వివేకమట. అలా జ్ఞానముతో, వివేకముతో బ్రతుకుతున్నప్పుడు మిగిలిన వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఖచ్చితముగా ఇలా దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే ఏమనుకుంటారట చూసే జనాలు? ఈ జనము, ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురట. నిజమే కదా, 100% సత్యం ఇది. కానీ ప్రస్తుత సమాజం లేదా క్రైస్తవ సమాజం ఎలా నడుస్తుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో బోధకులు అవ్వాలంటే, ఒక బోధకుడు కావాలంటే ఖచ్చితంగా పిచ్చెక్కి ఉండాలి. పిచ్చి ఎక్కి ఉండి ఒక పిచ్చివాడు మాత్రమే బోధకుడు కాగలడు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు
సమాజంలో బోధిస్తున్నటువంటి బోధకులు పిచ్చి పట్టినట్టుగా తమకిష్టం వచ్చినట్టు, తమకు తోచినట్టు, ఎప్పుడు ఏది తోస్తే, ఎప్పుడు ఏది అనిపిస్తే అది చెప్పుకుంటూ అడ్డగోలుగా ఇష్టానుసారంగా చెప్పుకుంటూ పోతేనే అలాంటి వాళ్ళనే ఎక్కువగా ఆదరిస్తున్న క్రైస్తవులు కనబడుతున్నారు. అలాంటి వారిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దాదాపుగా మీకు తెలిసే ఉంటది, జనాలకు అనుకూలంగా ఏ బోధకుడు మాట్లాడతాడో ఆ బోధకుడు వెనకాలనే జనాలు ఉంటారు. జనాలు ఎక్కువ మంది ఉండటంతో వాడు ఫేమస్, వాడు గొప్పవాడు, వాడు మహాపండితుడు. జనాల్ని బట్టే, గుంపును బట్టే వాడు గొప్పవాడు తప్ప అతనికి బైబిల్ వచ్చా రాదా, బోధిస్తున్నది వాక్యానుసారంగా ఉందా లేదా అని పట్టించుకునే నాదుడు క్రైస్తవుడు ఈ కాలంలో కరువయ్యాడు అని చెప్పొచ్చు. ఎలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే పిచ్చి పట్టిన క్రైస్తవ్యం అని చెప్పొచ్చు. పిచ్చి పట్టిన బోధకుల మధ్య మనసును అనుసరించి బ్రతికేటటువంటి క్రైస్తవ్యంలో మనం బ్రతుకుతున్నాం అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యం బోధిస్తూ తిరుగుతుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని తన సొంత ఇంటి వారే ఒక మాట అన్నారు, మనందరికీ తెలుసు, మతి చెలించిన వాడు అని. ఈరోజు ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ కూడా ఎవరిని పిచ్చి పట్టిన వాడు అని అంటారో తెలుసా? మనల్ని ఇన్ ద సెన్స్, ఎవడైతే వాక్యానుసారంగా బ్రతికే ప్రయత్నం చేస్తాడో వాళ్ళని పిచ్చి పట్టిన వాళ్ళు అని మాట్లాడుతుంటారు. ఎలా అంటే ఒక మాట మాట్లాడతా, నిజమైన క్రైస్తవుడు సమాజంలో క్రిస్టమస్ పండగ చేసుకోకూడదు. ఇదే మాట మనం బయటికి వెళ్ళి చెబితే మనల్ని ఎలా చూస్తారో మీరు చెప్పాలి. ఇప్పుడు మనకు తెలుసు, బయట ఉన్నటువంటి సమాజానికి కూడా అలవాటు చేసేశారు, రుద్దేశారు. బయట ఉన్న సమాజం అని అంటే క్రైస్తవేతరులు కూడా ఆశ్చర్యంగా, విడ్డూరంగా చూస్తున్నాడు. మేము క్రైస్తవులమే కానీ క్రిస్టమస్ చేసుకోము అనే మాట చెప్పండి, ఎలా చూస్తారో క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళు. ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే ఇందాక నేను బోధకుల గురించి మాట్లాడాను. సమాజంలో ఉన్న బోధకులు కొద్దిసేపు ఏమని మాట్లాడుతున్నారు అంటే, మనకు దేవుడు ఒకడే, యేసు దేవుని కుమారుడే అని మాట్లాడారు కొన్ని దినాలు, చాలా బలంగా, గట్టిగా. ఏమనుకుంటున్నారు మీరు? ఇది సత్యం అని బల్లగుద్ది మాట్లాడారు. కొన్నాళ్ళ తర్వాత ఏం మాట్లాడారంటే, ముగ్గురు దేవుళ్ళు ఉండకూడదా ఏంటి అని మాట్లాడారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక్కటే 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 ఒక్కడే కాదు ఒక్కటే, ముగ్గురు కలిసి ఒక్కటే, ఒక్కడు కాదు అని మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో ముగ్గురు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే, ముగ్గురే ఎవరికి వారే, ముగ్గురు ఉన్న వాళ్ళే కానీ దేవుడు ఒక్కడే అని చెప్పేసి దీన్ని కూడా చాలా బలంగా, వాళ్ళేదో ఆధారాలతో, భయంకరమైనటువంటి ఆధారాలతో చూపిస్తున్నట్టుగా బలంగా సమాజం మీద రుద్దారు. అది కొన్ని దినాలు నడిచింది అలా. ఆ తర్వాత కాలంలో మరలా లేదు, ఒక్క దేవుడే, ముగ్గురు కాదు, పైన ఉన్నటువంటి యెహోవా దేవుడే భూలోకంలో యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తే మరలా ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మగా వచ్చేసాడు. నేను తెలుసుకున్న సత్యం ఇది అని చెప్పేసి రుద్దుతున్నారు. ఏమంటారు? ఇది వింటుంటే నాకేమనిపిస్తుంది అంటే, అదేదో లోకం సామెత లెక్కల ప్రకారంగా ఆకుపాకు కరివేపాకు, కరివేపాకు ఆకుపాకు అన్నట్టుగా అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, ఎటు మాట్లాడినా ఒక విధానం కానీ పద్ధతి కానీ ఏమీ లేకుండా, ఏది మాట్లాడినా, ఎలా మాట్లాడినా బైబిల్లో ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోకుండా, పూటకొక బోధ మార్చుకుంటూ వెళ్ళినా, ఏమి చేసినా కూడా అలాంటి వాడే నచ్చుతున్నాడు ఎందుకో ఈ సమాజానికి. అందుకోసమే ఈరోజు కనబడుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప నిజమైనటువంటి క్రైస్తవులు చాలా 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 తక్కువ. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్టుగా కొందరే అన్నట్టుగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే హైందవ సమాజం లేదంటే వైదిక మతం అనేటటువంటిది ఒకటి ఉంది సమాజంలో, మన భారతదేశంలో. దాని నరాల్లోనికి జీర్ణించుకొని, ఇంకించుకొని ఉన్నటువంటి వాళ్ళే క్రైస్తవులుగా మారటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా మారకుండా అవే ఆచారాలు, అవే పద్ధతులు, అవే కట్టుబాట్లు ఆచరిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో పండుగలు చేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అది లేదే అనే ఆలోచన లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో పండుగలు సృష్టించుకున్నారు. మరి దేవుడు చెప్పనివి ఎక్కడా కూడా బైబిల్ మొత్తం వెతికినా కనబడని పదం క్రిస్టమస్.
యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబర్ 25న పుట్టాడు అనేటటువంటి ఆ డేట్ కానీ ఆ మంత్ కానీ ఎక్కడా కూడా మనకు ఆధారాలు బైబిల్ ఇవ్వలేదు. బైబిల్ ఇవ్వకపోయినా కనీసం ఇవ్వకపోయినా నాయన మీకున్నటువంటి జ్ఞానంతో పరిశీలన చేయండి, చరిత్రను తెలుసుకొని పరిశీలనాత్మకంగా ఆ డేట్ కనిపెట్టుకొని ఆ డేట్ని మాత్రం నాయన మీరు ఖచ్చితంగా పండుగ చేయాలరా అని ఆయన చెప్పాడా అంటే అది లేదు. పైగా పండగలు పబ్బాలు చేయకండ్రా అని కూడా చెప్పాడు. అయినా బైబిల్లో ఉన్నది మేము ఎందుకు పాటిస్తాం? మాకు తోచింది, మాకు నచ్చింది, మాకు ఇష్టం అనిపించింది మేము చేసుకుంటూ పోతాం. బైబిల్లో ఉందా లేదా అని ఎవడడిగాడు? బైబిల్లో ఉంటే ఎంతట, ఉండకపోతే ఎంతట? మాకేంటి దాంతో బైబిల్తో పని? సంకల పెట్టుకొని వెళ్తాం, తీసుకెళ్తాం, పేరుకు మాత్రం క్రైస్తవులమని చెప్తాం. అప్పుడప్పుడు తోచినప్పుడల్లా ఒక అధ్యాయమో ఒక పేజో ఒక 2 పేజీలో చదువుతాం. అది అర్థమైందా కాదా మాకు సంబంధం లేదు, చదవమని చెప్తున్నారు కాబట్టి చదువుతాం అంతే. అంతకు మించి అందులో ఏముందో మాకు అనవసరం. దేవుడు ఏం చెప్పాడు మాకు సంబంధమే లేదు. మాకు మా పాస్టర్ ఏం చెప్పాడు అది మాకు ముఖ్యం. మా పాస్టర్ ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు రాయ్యా అని పిలిస్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏదైనా సమస్య వస్తే వస్తాడు. దేవుడు వస్తాడా చెప్పండి? పాస్టర్ గారు వస్తారు. కాబట్టి పాస్టర్ ఏం చెప్తే అదే పాటిస్తాం తప్ప బైబిల్లో అలా లేదు ఇలా లేదు అని అంటే మాకు సంబంధం లేదు అది అని ఈ విధానంలో ప్రస్తుత క్రైస్తవ్యం కనబడుతుంది మన కళ్ళ ముందు. ఈ మంతు క్రిస్మస్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎంత హడావుడి జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి మనం ఒకటే మన టార్గెట్, మనం ఎంతమంది ఉన్నా, నలుగురం ఉన్నా చాలు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మనకు స్ఫూర్తి కావాలి ఒక నోవాహు గారు, మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఒక లోతు గారి నుంచి. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులను మరి ఐగుప్తులో నుంచి తీసుకొని కనానుకు నడిపించేటప్పుడు సమాజం అంతా ఒకవైపు వెళ్ళిపోయినా కూడా ఒక ఇద్దరు మాత్రమే సమాజానికి వేరుగా నిలబడ్డారు. అలా సమాజానికి వేరుగా నిలబడినప్పుడు ఆ ఇద్దరిని, కాలేబు యెహోషువ అనేటటువంటి వాళ్ళిద్దరిని రాళ్ళురువి చంపాలని చూస్తుంది సమాజం అంతా ఒకవైపు చేరి. అయినప్పటికీ కూడా బాధపడకుండా భయపడకుండా వాళ్ళు దేవుని వైపు నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు. ఎలాగైతే లోతు గారు సమాజం మొత్తం ఒకవైపు ఉంటే సింగిల్గా ఎలాగైతే ఆయన పోరాడాడో నిలబడ్డాడో భక్తి విషయంలో మనం గుర్తు చేసుకోవాలి. ఒక నోవాహు గారు ప్రపంచమంతా ఒకవైపు ఉంటే తను మాత్రమే ఒకవైపు ఉన్నాడు. వాళ్ళే మనకు స్ఫూర్తి, వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్. వాళ్ళను బట్టి ఈరోజు మనం బైబిల్లో చెప్పినట్టుగా బైబిల్లో చెబితే చేద్దాం, చేయకపోతే సైలెంట్గా ఉందాం. ఈ డిసెంబర్ నెల గుర్తుపెట్టుకోండి మీరందరూ, మిగతా నెలలు గడిచినట్టే గడవాలి మన జీవితంలో. మిగతా నెలలు గడిచినట్టే గడవాలి అంతే తప్ప ఈ నెల ఏదో స్పెషల్ అని ఒక మాసం ఒక నెలను స్పెషల్గా చూడొద్దు, ఒక డేని స్పెషల్గా చూడొద్దు, సంవత్సరంలో ఒక రోజు స్పెషల్ అని మనం కొన్ని పండుగలు చేసుకోకూడదు. ఎందును బట్టి అని అంటే మనకు ప్రామాణికం బైబిల్, మనం అనుసరించేది దేవుడి మాటలు. ఒకసారి ఒక మాట చూపిస్తాను. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల నుంచి చూద్దాం. 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై, దేవుడెవరో తెలియనటువంటి వారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఎవరున్నారు ఇలా? ఈ విధంగా ఎవరున్నారు? ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారెవరు? అన్యులు. దేవుని ఎరగనటువంటి అన్యులు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు అంటే మనం అనుకుంటాము క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ దేవుని ఎరిగిన వారు అని అనుకుంటాం. అదే మనం చేసే తప్పు, భ్రమాది. అన్యులకు ఎలాగైతే దేవుడు అనేవాడు ఉన్నాడని తెలుసు కానీ పర్టికులర్గా ఏ దేవుడో తెలియదు. దేవుడు నాకు తెలుసు అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అని అంటే ఒక్క మాట ఇది ఇలానే ఉంచి తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక్క మాట చదువుకొని మరలా ఇక్కడికి వద్దాం. దీన్ని ఇలానే ఉంచండి. గలతీ పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, ఎవరు వీళ్ళు? క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మాకు దేవుడు తెలుసు,
బయట ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు తెలియదు కానీ మాకైతే దేవుడు తెలుసు అని చెప్పుకుంటుంటారు వీళ్ళు. మరి ముఖ్యంగా త్రిత్వాన్ని నమ్మేటటువంటి ఆ సంత, ఆ గుంపంతా, ఆ మందంతా కూడా దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ వారు అసహ్యులను, అవిధేయులు అంటే దేవుని మాట అస్సలు వినరు, విధేయులు కారు వీళ్ళు. ప్రతి సత్కార్యము విషయము, సత్కార్యము అంటే వాక్యానుసారమైనటువంటి పనులు, కార్యములు, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన తాము చేసే పనుల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనను ఎరుగము, ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు అని క్రియలతో చెప్తారట. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు క్రిస్మస్ చేసేవాడికి దేవుడు ఎవరో తెలుసా? తెలియదు. గుడ్ ఫ్రైడే చేసేటటువంటి వాడికి దేవుడు ఎవరో తెలుసా? ఈ ఫ్రైడ్ రైస్ వాళ్లకు, గుడ్ ఫ్రైడే చేసేటటువంటి వాళ్ళకు తెలుసా? ఈస్టర్ చేసే వాళ్ళకి తెలుసా? ఈ పండుగల పబ్బాలు చేసే వాళ్ళకి దేవుడు తెలుసా? దేవుడు తెలుసు అని ఎప్పుడు చెప్పాలి అని అంటే, దేవుడు చెయ్యమన్నవి చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు తెలుసని లెక్క. ఇప్పుడు క్రిస్మస్ చేసుకోండి, ఈస్టర్ చేసుకోండి, గుడ్ ఫ్రైడే చేసుకోండి అని చెప్పేసి చెప్పాడా దేవుడు? ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? చెప్పలేదు. మరి చెప్పనివి ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళకి ఎవరు తెలీదు. అది క్రియల వలన ఏం చెప్తున్నారట? ఆయనను ఎరుగమన్నట్టున్నారు, ఎరుగము అన్నట్టున్నారు. చూసారా? ఇప్పుడు రండి గలతీ పత్రికకి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరైతే దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా బ్రతికే ప్రయత్నం చేస్తారో, దేవుడు చేసినవి చెప్పినవి మాత్రమే, దేవుడు ఆజ్ఞాపించినవి మాత్రమే చేస్తూ ముందుకు వెళ్తారో వాళ్ళే దేవునిని ఎరిగిన వారు, వాళ్ళు దేవుని చేత ఎరగబడినటువంటి వారు. ఇది గుర్తుపెట్టుకోండి. సమాజం, క్రైస్తవ సమాజం గుంపు ఎక్కువ ఉంది. ఆ గుంపు నన్ను ద్వేషించవచ్చునుగాక, ఆ గుంపు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చుగాక, కానీ మనం మాత్రం వాక్యానుసారంగా దేవుడు చెప్పినవే చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయాలి ప్రియులారా. అయితే 9వ వచనంలో, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు, 1 బలహీనమైనవి, 2 నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అంటున్నాడు. మరలా వెళ్ళకూడదు. వేటి వైపు? నిష్ప్రయోజనమైనవి, బలహీనమైన వాటి వైపు తిరగకూడదు. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోర నేల అంటున్నాడు. ఏంటి ఇవి అని అంటే 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీరు మంచిది కాదది. అలా ఆచరించుచున్నారు మీరు. అలా ఆచరించుచుంటే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చూసారా? అంటే ఆజ్ఞకు వ్యతిరేకముగా ఇంకా చెప్పాలి ఏంటంటే, ఈరోజు క్రైస్తవ సమాజం ఏమైపోయింది అని అంటే, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు. ఆ విశాల మార్గం నిత్య నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది అని చెప్పి యేసు ప్రభువు నీటిగా చెప్పాడు. ఎందుకు ఈ అనేకులు అలా వెళ్ళిపోతున్నారు అని అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడినటువంటి సర్వసత్యంలో మనం ఉన్నాం. ఆ సర్వసత్యం పరిశుద్ధాత్మ సహాయముతో అపోస్తలుల ద్వారా బయలుపరచబడి ఉన్నది. ఆ అపోస్తలుల ద్వారా చెప్పబడినటువంటి మాటలకు విరోధముగా మనం చెప్పినా చేసినా ఏం చేసినట్టు? పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడినట్టు, విరోధముగా నడిచినట్టు. ఇప్పుడు పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడినా చేసినా యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ ఎప్పటికీ కూడా పాప క్షమాపణ అనేది దొరకదు, రాదు, ఉండదు అని చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కట్టగట్టుకొని విశాల మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ, ఎందుకంటే విశాల మార్గం అంటే ఏంటంటేనండి, బాధ, హింస, కష్టం, ఇబ్బంది వాటన్నిటిని దూరం పెట్టే బోధలు చేయటం, వినటం.
ఎందుకంటే ఇప్పుడు గుంపు ఎటువైపు వెళ్తుందో ఆ గుంపు వైపు వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు, కానీ గుంపు వెళ్తున్న దానికి వ్యతిరేకంగా వెళ్ళటమే కష్టం. ఇది బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గాలి బాగా ఒక దిశలో వీస్తుంది, గాలి గాలి వీస్తున్న దిశలో వెళ్ళటం ఈజీ, ఇబ్బంది ఉండదు. కానీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళటం ఎంత ఇబ్బంది కదా. అలాగే ఒక నీటి ప్రవాహం వెళ్తుంది అనుకోండి, ఆ ప్రవాహంతో పాటు కొట్టుకొని పోవటం ఈజీ, కానీ ఆ ప్రవాహానికి ఎదురు ఈతటం ఎంత కష్టం. ఇది అంతే అనమాట, ఇది అంతే. అందుకోసమే ఈ లోకంలో ఆ ప్రవాహానికి తట్టుకోలేక చాలామంది బోధకులు కూడా ఎందుకు లేనిపోని అవస్థ, ఈ శ్రమ, ఈ ఇబ్బంది, అనేకుల నిందలు, అనేకుల ఇబ్బందులు, వాళ్ళందరూ ఒకవైపు ఉంటే నేను ఇంకొక వైపు ఎందుకు మాట్లాడాలి, వాళ్ళతో పాటు గుంపులో గోయిందా అని ఒక సామెత చొప్పున వెళ్ళిపోతే పని అయిపోతుంది కదా. డబ్బుకు డబ్బు, పలుకుబడికి పలుకుబడి, ఆ ప్రేమకు ప్రేమ చూపిస్తారు, అభిమానిస్తారు, అద్భుతంగా ఉంటుంది, ఎంత కావాలంటే అంత పంపించేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏది నమ్మితే అది బోధించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ బైబిల్లో ఏముందో అది బోధిస్తే మనకి ఇబ్బందే. మనం చక్కగా హ్యాపీగా హాయిగా బతకలే, కష్టాలు పడుతూ బ్రతకాలి, ఇబ్బందులు పడుతూ బ్రతకాలి. ఎందుకు ఈ విశ్వాసులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే, ఎప్పుడో వీళ్ళ గురించి దేవుడు ఆత్మ సహాయంతో చెప్పించేశాడు. ఏమని? వీళ్ళు దురద చెవులు గలవారు, కల్పనా కథలు అంటే కల్పించి చెప్పే కథల వైపుకు తిరిగే కాలం వస్తుంది అని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పటివరకు రాకుండా ఉంటుందా? ఆల్రెడీ వచ్చేసింది. వాళ్ళే వీళ్ళు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి వీళ్ళు సమాజం మొత్తం ఒకవైపులా, క్రైస్తవ సమాజం మొత్తం ఆనందమైనటువంటి డోలికలలో, ఆనందకరమైనటువంటి ఆ వాతావరణంలో హాయిగా ప్రశాంతంగా క్రిస్మస్ అనుకుంటూ ఏదేదో చేస్తుంటే, మా పాస్టర్ గారు ఉన్నారయ్యా, పండుగలు లేవు, ఏవీ లేవు అని చెప్పేసి ఏదో మిగిలిన రోజులు ఎలాగైతే తీస్తున్నాడో అలాగే ఈ రోజులు కూడా తీస్తా ఉన్నాడు. కనీసం ఆ రోజు, ఆ December 25th రోజు కనీసం కూడుకొని ఒక కేకో, ఒక ఏదో తీసుకొచ్చేసి, కేకో, చాక్లెటో, లేకపోతే అటు కేక్ కోయాలి, ఆ తర్వాత కోడి పీక కోయాలి, లేకపోతే ఒక గొర్రె మేక తీసుకొచ్చేసి పీక కోస్తే, కేకు పీక 2 కోసేసి ఎంజాయ్ చేసుకుంటే అయిపోతుంది కదా అందరితో పాటు. అందరూ నరకానికి పోతే ఈయన మాత్రమే పోతారా పరలోకం అనే విధానంలో ఆలోచించుకుంటూ మెల్లగా జారుకుంటేనే బెటర్. ఇక్కడి నుంచి ఇక్కడ ఏమీ ప్రశాంతత లేదు, హాయి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. ఇలాంటి దురద చెవులు కలిగినటువంటి దురదగాళ్ళు కూడా మన దగ్గర ఉండుండొచ్చు. పోనీ టెన్షనే పడకు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో లోతు గారిని. తన సొంత భార్య తిరిగి చూస్తే, నా భార్య తిరిగి చూసింది కదా అని తిరిగి చూడలేదు. భార్యను కూడా విడిచిపెట్టి దేవుని మాటకై లోబడి విధేయత చూపించి ముందడిగే వేశాడు తప్ప వెనక్కి తిరిగి చూడలేదు. చూడు, అది విశ్వాసం అంటే. దేవుడు చెప్పాడు, వెనక్కి తిరిగి చూడకనైనా అన్నాడు. అట్టుండాలి. చూడకు అన్నప్పుడు చూడద్దంతే. వెళ్తుంది నలుగురే, సమాజం మొత్తం కాలి బూడిదైపోబోతుంది. 4 దేశాలు, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబాయిములనే 4 దేశాలు బూడిద కాబోతుంటే, ఆ సమాజం వైపుకు కూడా అస్సలు చూడకుండా, వెనుదిరగకుండా వెళ్ళిపోతూ ఉంటే, దారి మధ్యలో భార్య తిరిగి చూసింది సమాజం వైపు. భార్య తిరిగి చూసి ఉప్పు స్తంభం అయినప్పటికీ కూడా తిరిగి చూడలేదు. అదనమాట. అదే కదా యేసుప్రభు మనతో చెప్పింది, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. భార్యనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను విడిచిపెట్టాలి. ఎప్పుడు? కరెక్ట్గా అర్థం కావాలి ఇక్కడ ఆ సందర్భం. ఈరోజు సమాజం కూడా అపార్థం చేసుకుంది. క్రైస్తవులకు కూడా పెద్దగా అర్థం కాలేదనుకోండి యేసుక్రీస్తు ప్రభువు వారి మాట. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదుగా, తెలియనంత వరకు వాళ్ళకు అర్థం కాదు. సందర్భం వచ్చినప్పుడు, ఎలాగైతే లోతు గారు తన భార్యను సైతం విడిచిపెట్టి ముందుకు సాగిపోయాడో, ఆగకూడదు, వెనకలు తిరిగి చూడకూడదు, ఆగొద్దు, వెనుదిరిగి చూడొద్దు. నీ విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, అది ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు అభ్యంతరపరిచినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సాగిపోవాలి. కరెక్ట్గా చెప్పాలంటేనండి, క్రైస్తవులకు ప్రతిదినం పండుగగా ఉండాలి. దేవుణ్ణి అనుభవించే వారికి తెలుసది, దేవుణ్ణి సేవించే వరకు వారికి అర్థమవుతుంది. ఎవ్రీ డే పండుగలా ఉంటుంది. ఓన్లీ సంవత్సరానికి చివరి నెల డిసెంబర్ వచ్చినప్పుడే సరదాగా ఆనందంగా ఉంది అని అంటే వాడు అన్యుడు. అలాంటి వాడికి దేవుడు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు అతనికి. కాబట్టి అలాంటి వాళ్ళ బ్యాచ్లో
మనం ఉండొద్దు, ఉన్న వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు. వాళ్ళతో పాటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసినట్టు చేయొద్దు. ఆశ్చర్యపోవాలి వాళ్ళు మనల్ని చూస్తే. ఈడేంద్ర ఇట్లున్నాడు అని అంటే అంతే. పోనీ నువ్వే క్రైస్తవుడి పండుగ చేసుకుంటున్నావు అంటే పండుగ చేయమని ఎక్కడ ఉందా అంటే ఉండాలన్నారా? పండుగ చేసుకోమని ఉంటుందా? ఉండదు. అయినా చేసుకోవాలి మనం అందరితో పాటు అంటుంటాడు. వాడు చేసేదే రైట్ అన్నట్టు మాట్లాడుతుంటాడు. వాడు చేసేదే వాక్యానుసారం అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మాటలు నేర్చినటువంటి వాళ్ళు కదా, అసలే దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మనం వాక్యానుసారంగా నడవటంలో అనేక ఇబ్బందులు పడుతుంటాం. సమాజము ద్వారా ద్వేషింపబడుతుంటాం, సమాజము ద్వారా నిందింపబడుతుంటాం. సమాజంలో వీడు సపరేట్రా, వీడు మనలో కలవడరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండొచ్చు గాక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. ఇబ్బందస్సలు పడమాకు. అవే మనకు లాభాలు, అవే మనకు ఆశీర్వాదాలు, అవే మనకు పరలోకానికి ఎక్కిపోవటానికి అద్భుతమైనటువంటి మెట్లు అని చెప్పొచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఏమన్నాడు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఎంత చక్కటి మాట. మరి ఇప్పుడు సమాజం ఎలా ఉంది? క్రైస్తవ సమాజం ఎలా ఉంది? వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉన్నాం? మనమందరం కలిసి మాదిరి చూపించాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులకు కనీసం 1 సంవత్సరంలో వాళ్లకు కనువిప్పు కలగదు. అలాగని జీవితాంతం ఉన్నా కూడా, మనం ఇలానే ఉన్నా కూడా కొంతమందికి కనువిప్పు కలగదు. కానీ అందులో కొందరైనా ఆలోచిస్తారు కదా అని. కొందరైనా ఆలోచించాలంటే మనం కఠినంగా ఉండాల్సిందే. మనం కఠినంగా వాక్యానుసారంగా. అస్సలు సమస్య లేదు. తప్పు చేయటానికి, పాపం చేయటానికి, దొంగతనం చేయటానికి లోకంలో తగ్గేదే లేదంటుంటారు. కానీ మనం మాత్రం భక్తి విషయంలో, వాక్యానుసారంగా బ్రతికే విషయంలో అసలు తగ్గటానికి వీలే లేదు, తగ్గే సమస్య లేదు. మరొక మాట, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలే. 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అని రాయబడింది ఇక్కడ, పండుగ. ఎందుకంటే పాత నిబంధనలో అనేక పండుగలు ఉన్నాయండి. ఒక వింతైనటువంటి విషయం, మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే అర్థం కావడం కోసం, పాత నిబంధన కాలంలో దేవుడు అనేక పండుగలు విధించాడు. ఖచ్చితంగా సంవత్సరానికి 3 సార్లు ప్రతి పురుషుడు యెరూషలేములో దేవాలయం దగ్గర కనబడాలి అని చెప్పేసి రూల్ పెట్టాడు. పస్కా పండుగ, కోతకాలపు పండుగ, రకరకాలైనటువంటి పండుగలు పెట్టాడు దేవుడు. ఈ పండుగలు పెట్టినప్పుడు, దేవుడు పండుగలు చేయాలి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ పండుగలను మరిచిపోయి వదిలిపెట్టి ఏ పండుగ పబ్బాలు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికారు. అప్పుడు మనం పాత నిబంధన చరిత్ర చదివితే అప్పుడప్పుడు హిజ్కియా లాంటి వాళ్ళు, యోషియా లాంటి వాళ్ళు, యెహోషాపాతు లాంటి వాళ్ళు రాజులు, యూదా దేశపు రాజులు వచ్చినప్పుడు అరే పాతకాలపు పండుగలన్నీ మరుగునబడ్డాయి అని చెప్పేసి మరలా పునరుద్ధరించి, మరలా సంస్కరించి సమాజాన్ని ఈ పండుగలు మనం చేసుకోవాలి ఖచ్చితంగా. అరే ఈ పండుగలు అసలు ఎవరు చేయట్లేరని చెప్పేసి వాళ్ళు మరలా పండుగలు చేయటం మొదలుపెట్టారు. అంటే ఆ సందర్భంతో మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు పండుగలు చేయండి రా అని చెప్పినప్పుడేమో ఆ పండుగల్ని గాలి కొదిలేసి పండుగలు చేయకుండా ఇష్టానుసారంగా బ్రతికారు ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయేల్. అప్పుడు మరిచిపోయినటువంటి పండుగల్ని, విడిచిపెట్టినటువంటి పండుగల్ని మరలా జ్ఞాపకం చేస్తూ సమాజాన్ని సంస్కరిస్తూ నిలబెట్టినటువంటి రాజులు మనకు అక్కడక్కడ కనపడుతుంటారు. మిగిలిన రాజుల కాలంలో ఏం జరిగిందంటే మొత్తం మర్చిపోయి బ్రతికారు, ఇష్టానుసారంగా బ్రతికారు. అది మనం రాజుల చరిత్రలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడేంటి? ఏ పండుగ ఇవ్వలేదు, పోనీ వీళ్ళకు పండుగలు ఇష్టం లేదు కావచ్చు, అసలు పండుగలే ఇవ్వకూడదు అని చెప్పేసి దేవుడు ప్రతిదినం ఆనందం చేయండి, ప్రతిదినం సంతోషించండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పాడు. ప్రతిదినం ఆనందించడరా నాయన అని చెప్పేసి అంటే లేదు 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 లేదు, మేము పండుగలు చేయాల్సిందే, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, అప్పుడప్పుడు ఒకసారి పండుగలు చేయాల్సిందే అని చెప్పి పండుగలు చేస్తున్నారు. అంటే ఈ లెక్క ప్రకారంగా కరెక్ట్గా మనం క్రీస్తు పూర్వపు సమాజాన్ని, క్రీస్తు శకంలో ఉన్నటువంటి సమాజాన్ని, క్రీస్తు పూర్వం ఉన్న ఇజ్రాయేల్ని, క్రీస్తు శకంలో ఉన్న క్రైస్తవులు అనబడే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏమర్థం అవుతుంది అని అంటే, మా లక్ష్యం ఏంటంటే దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేయకుండా ఉండటమే మా లక్ష్యం అన్నట్టు కనబడుతుందా లేదా? ఇలా ఇది ప్రస్ఫుటంగా కనబడుతున్నప్పుడు మనకు ఇంకోటి జ్ఞాపకం రావాలి. ఇది సాతాను లక్షణం కావచ్చు కదూ, కావచ్చేంది అదే. ఒరే అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి ఒక పాయింట్, ఒరే వీళ్ళందరూ సాతాను సంబంధులు రాని, ఇది కరెక్ట్. చూసారా ఎంత అద్భుతంగా అర్థమవుతుందో మనకు?
అంటే దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పింది గాలికి వదిలేసి దేవుడు చెప్పింది చేయకుండా మనకు తోచింది నచ్చింది ఇష్టం వచ్చినట్టు చేయటమే, అలా చేసే విధంగా ప్రేరేపించేదే సాతానుడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి, క్రైస్తవులుగా పిలువబడుతూ ఎంత మంది అయితే ఈ పండగల కోసం రెడీ అవుతున్నారో, మళ్ళీ పండగలు చేసుకుంటూ వీళ్ళ తెలివిని ఎలా ప్రదర్శిస్తారని అంటే, ఇప్పుడు పండగలు చేస్తున్నారు, దేవుడు చెయ్యమని చెప్పలేదు, అలాగని పండగలు చెయ్యొద్దు అని కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా మేము అదే చేస్తాం అని అంటున్నారంటే వీళ్ళందరూ సాతాను సమాజపు వారు, వీళ్ళు సాతాను పరిచారకులను అనుసరించేటటువంటి వారు అని ప్రస్ఫుటంగా నీటిగా మనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ వీళ్ళ తెలివి చూడాలి. తెలివి ఏమైనా తక్కువ ఉంటుంది వీళ్ళకు? సాతాన్ ఏమైనా తెలివితో కూడా సాతాన్ ఏమైనా తెలివితో కూడా అండి? వాడికున్న తెలివి వాడికి ఉంటుంది. వాడంటాడు మళ్ళా, అబే మేమేమైనా పండగలు చేస్తున్నాం అనుకుంటున్నారా? క్రిస్టమస్ పేరుతో సువార్త చేస్తున్నాం. ఎవరికి సువార్త చెప్తున్నావు అంటే పోయి ఆ రోజే చెప్పాలనా? సంవత్సరం మొత్తం ప్రశాంతంగా కూర్చొని ఆ రోజే చేయాలనా? సంవత్సరం మొత్తం టైం ఉంటే మొత్తం వదిలేసి ఇప్పుడే మీటింగ్ పెట్టాలనా? ఇప్పుడే పేర్లు పెట్టాలనా? ఇప్పుడే పెట్టాలి. ఇప్పుడే పెట్టి ఏం చేయాలి? సెమీ క్రిస్టమస్, క్రిస్టమస్, యూత్ క్రిస్టమస్, అసలు రకరకాలైనటువంటి చిల్డ్రన్ క్రిస్టమస్. ఏంది అసలు? క్రిస్టమస్ అనేటటువంటి మాటకు అర్థం కూడా తెలుసా? బైబిల్లో ఉందా క్రిస్మస్? ఇదంతా అవసరం లేదబ్బా, మేము మీరెన్ని చెప్పినా మేము పట్టించుకోము, మేము క్రిస్టమస్ పేరుతో ఏం చేస్తున్నాం అంటే వాక్యమే వింటున్నాం, క్రిస్టమస్ పేరుతో వాక్యమే చెప్పుకుంటున్నాం, క్రిస్టమస్ పేరుతో మేము సువార్తే చెప్తున్నాం. దీన్నే అతిక తెలివి అంటారు. సాతాను కూడా ఇలానే కదా. సాతాను కూడా ఏం చేస్తుంది? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? బైబిల్లో అలా ఉంది కదా, అలానే చేయరాదు అంటే సాతాను వీళ్ళకంటే అంటే, ఎందుకంటే సాతాను వీళ్ళ గురువు కదా. వీళ్ళైతే బైబిల్లో లేని వాటిని అనుసరిస్తున్నారు, కానీ సాతాను గాడైతే ఏం చేస్తాడంటే వాడు బైబిల్లో రిఫరెన్స్ కూడా చూపిస్తాడు. అది వాడు చేసే అతిక్రమాలు, వాడు చేసేటటువంటి తప్పులకు బైబిల్లో వచనాలు కూడా చూపిస్తున్నాడు. అంటే ఆ వచనం ఉన్న దాని ప్రకారంగా కాకుండా దాన్ని ఈ అడ్డగోలుగా వాడటం, ఇష్టానుసారంగా వాడుకోవటం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాక్యాన్ని బైబిల్లోనే చూపిస్తారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అంతా ఆత్మకు సంబంధించింది. మనలో ఉన్నటువంటి ఆత్మను భూలోకంలో నుంచి పరలోకం చేర్చడానికి మాత్రమే ఉపయోగపడే మాటలు ఇవి. దాని కొరకే కదా యేసుప్రభు వచ్చింది. భూలోకంలో ఉన్నటువంటి ఈ మట్టి దేహంలో ఇరుక్కొని ఉన్నటువంటి ఆత్మను విడిపించుకొని పరలోకం తీసుకువెళ్ళటం కోసమే ఈ మాటలన్నీ పనిచేయాలి. కానీ ఇలా కాకుండా ఈరోజు బయట ఉన్నటువంటి సమాజంలో బోధకులు, క్రైస్తవ బోధకులు, మహా పండితులు, పెద్ద పెద్ద పండితులు అనుకునేటటువంటి వాళ్ళందరూ మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళు బోధించేటటువంటి బోధ మొత్తం శరీర సంబంధమైనదే. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉన్నటువంటి జీవిత కాలం, జీవిత దినములలో ఉపయోగపడేటటువంటి మాటలే. డబ్బులు, రోగాలు, బిజినెస్లు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇవే. కనీసం ఆలోచించే జ్ఞానం కూడా వీళ్ళకుండదు. ఒరే, నమ్మని వాళ్ళకు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నమ్మనటువంటి వాళ్ళందరూ కూడా ఇవి అనుభవిస్తున్నారు కదా. నమ్మి మనము దీనికోసమే, నమ్మని వాళ్ళు దానికోసమే, వాళ్ళు గుళ్ళు గోపురాలకి వెళ్ళేది దానికోసమే, వీళ్ళు చర్చికి వచ్చేది, పాస్టర్ దగ్గరికి వచ్చేసి ప్రార్థనలు చేయించుకునేది దీనికోసమే. ఈ భూలోక సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటి. మరి వాళ్ళకు వీళ్ళకి తేడా ఉంది అని అంటే ఏమీ లేదు. వాళ్ళు బయట ఉండి చేస్తున్నారు, వీళ్ళు లోపలికి వచ్చి దొంగతనం చేస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులని పేరు పెట్టుకొని భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దేనికి అంటే మరి క్రైస్తవ్యాన్ని బదనాం చేయాలి కదా, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించాలి కదా. అంత అవసరం ఏముంది అంటే వీళ్ళకి అవసరం లేకపోవచ్చు కాకబ్బా, కానీ సాతానికి అవసరం. వాడే వీళ్ళందరినీ జయం చేపించి క్రైస్తవ్యంలో నింపి, కంటికేమో క్రైస్తవ్యం పెద్దదిగా కనపడుతుంది, కానీ అంత లేదు, కొందరే అని యేసుప్రభు చెప్పినట్టుగా జాగ్రత్తగా బైబిల్ చదివి పరిశీలనాత్మకంగా వాక్యానుసారంగా నడిచేవాడే క్రైస్తవుడు అని అనుకుంటే అలా ఎంతమంది ఉంటారు అని అంటే, వాక్యానుసారంగా నడిచే ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా 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 తక్కువ మంది కనపడుతుంటారు. పబ్లిక్లోనే చూడొచ్చు, డిసెంబర్ నెలలో పబ్లిక్గా కనపడుతుంటారు ఎవరు క్రైస్తవుడు ఎవరు క్రైస్తవుడు కాదు అని. పండగ హడావుడి, పండగ ఆనందం ఎక్కింది వాడికి అని అంటే వాడు క్రైస్తవుడు కాదు, దొంగ. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి క్రైస్తవ్యంలో సాతాను తొత్తుగా, సాతాను సొత్తుగా ఇందులో ప్రవేశించినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ సమాజంలో మనం ప్రవర్తనలో, క్రియలలో దేవుడు తెలిసిన వారుగా మాత్రమే కాకుండా సమాజానికి డిఫరెంట్గా ఉండాలి.
సమాజానికి వేరుగా నడుస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అయినా కూడా వాటిని ఖాతరు చేయకుండా నేను వాక్యానుసారంగా నడుస్తున్నాను, అది చాలు. ఈ కష్టాన్ని బట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవడైతే సద్భక్తితో బ్రతకనుద్దేశించుచున్నాడో, మనకు తెలుసు కదా మాట, సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరికీ హింస కలుగును అని చెప్పినట్టుగా హింస కలుగుతుంది. అదే మనకు సూచన, అదే మనకు సింబల్. నిజంగా వాక్యానుసారమైన భక్తి మనం చేస్తున్నామని చెప్పడానికి. సద్భక్తి అంటే సత్య సంబంధమైన భక్తి. సత్యము అంటే వాక్యం, అంటే వాక్యానుసారమైనటువంటి భక్తి చేసేవాళ్ళు హింస పొందుతారు, అదనమాట. సో ఇక్కడ తులసి పత్రికలో మనం పూర్తిగా చదవలేదు ఒక మాట, 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశము ఇయ్యకండి. ఎందుకనంటే ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజం కాదు, నిజస్వరూపం కాదు. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఏమున్నది? నిజస్వరూపం ఉన్నది. క్రీస్తులో ఏమున్నది? క్రీస్తులో పండగలు ఉన్నాయా? క్రీస్తులో ఈరోజు క్రైస్తవులను చెప్పుకునేటటువంటి వారు కూడా జ్ఞానం లేని వారు, వెలుగులో లేనటువంటి వాళ్ళు, చీకటిలో ఉండేటటువంటి వారు అందరూ ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలి అని అంటే ఈ దినం బాగుందా అని చెక్ చేస్తూ క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది. ఈ రోజు బాగుందా అని శకునములు చూసేటటువంటి వారు, శకునగాండ్రు చాలా మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. అలాగే ఏదైనా చావు జరిగిందనుకో నిద్రలకని బయలుదేరే వాళ్ళు ఉన్నారు. నిద్రలు చేయటం, లేదంటే బట్టలు పెట్టటం, పెట్టకపోతే బాగుండదని రకరకాలైనటువంటి అన్యాచారాలు, ఆ అన్య ఆచారాలను పాటిస్తూ మేము కూడా క్రైస్తవులమని ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని పరిగెత్తి చర్చిలో కూర్చునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? ఈ సర్కంతా ఎవరిది? ఈ చెత్తంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించటానికి ప్రవేశించినటువంటి చెత్త. ఏంటి ఆచారాలు? కొన్ని ఏరియాల్లో చనిపోతే కొన్ని దినాలు, కొన్ని వారాలు చర్చికే రాకూడదు, ఇంట్లో నుంచి బయటికే వెళ్ళకూడదు. భార్య చచ్చిపోతే భర్తకు ఆంక్షలు, భర్త చచ్చిపోతే భార్యకు ఆంక్షలు. వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా, బైబిల్ పట్టిన తర్వాత కూడా ఎట్టుందంటే చీకట్లో నడుస్తున్నావు, ఏదైనా తగిలి పడిపోతావేమోనని చెప్పేసి దేవుడు చేతిలో బ్యాటరీ పెడితే ఆ చేతిలో బ్యాటరీ పట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకున్నాడట. ఇంకేం కనపడుతుంది? లైట్ ఇచ్చినా ఉపయోగం లేదు. ఆ లైట్ బంద్ అయితే కళ్ళు తెరుస్తున్నాడు, లైట్ ఆన్ అయితే కళ్ళు మూసుకుంటున్నాడు. ఇంకేమన్నా కనపడే అవకాశం ఉంటుందా? అంటే లైట్ ఇవ్వకపోయినా అలానే నడుస్తాడు, లైట్ ఇచ్చినా అలానే నడుస్తాడు. అర్థమైందా మీకు? బైబిల్ దగ్గరికి వచ్చినా అటనే బతుకుతాడు, బైబిల్ దగ్గరికి రాకపోయినా అటనే బతుకుతాడు. బైబిల్ దగ్గరికి రానటువంటి వారు బయట ఎలాగైతే బ్రతుకుతున్నారో, ఈ క్షణం బాగుందా, ఈ రోజు బాగుందా, లేకపోతే ఏదో చేయకపోతే కీడవుతుందట, ఏదో ఇబ్బంది అవుతుందట, చనిపోయిన తర్వాత ఎక్కడికో నిద్రకు పోవాలట, చనిపోయిన తర్వాత ఆళ్ళకు బట్టలు పెట్టాలట, ఈళ్ళకు బట్టలు పెట్టాలట అని చెప్పేసి రకరకాలైనటువంటి ఆలోచనతో ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళలో ఇలాంటి ఆచారాలన్నీ. క్రైస్తవుడు ఒక జ్ఞానవంతుడుగా, ఒక తెలివైనటువంటి వాడుగా బ్రతకాల్సినటువంటి క్రైస్తవుడిలో ఈరోజు ఎలా ఉన్నాడో చూడండి. అలాంటి వాళ్ళందరూ క్రైస్తవులు. వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ వాళ్ళు. కాబట్టి ఈరోజు సమాజంలో కూడా ఎలా ఉంది అంటే క్రైస్తవులు అంటే క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళు, క్రైస్తవులు అంటే శిలువ బొమ్మ మెడలోనూ, ఇంటి మీదనో, చర్చి మీదనో ధరించేవాళ్ళు, క్రైస్తవులంటే తెల్ల దుస్తులు వేసుకునేవాళ్ళు, క్రైస్తవులంటే స్త్రీలు మాత్రమే బొట్టు పెట్టుకోకుండా ఉండేవాళ్ళు, ఉన్న బొట్టు తీసేసి ఆ రకరకాలైనటువంటి ఆచారాలు పాటించేవాళ్ళు. అంటే క్రైస్తవులకు కూడా ఒక రకమైనటువంటి ఆచారం ఉందా? ఎస్, ఉంది. చూసారా? క్రైస్తవులకు కూడా ఆచారాలు ఉన్నాయంటే ఎస్, ఉన్నాయి. ఎందుకంటే దీన్ని కూడా ఏం చేశారు? ఒక మతంగా మార్చేశారు. మతంలోనే ఆచారాలు ఉంటాయి, మార్గంలో ఏ ఆచారాలు ఉండవండి. ఇది జ్ఞానయుక్తమైనది, విజ్ఞానానికి సంబంధించింది. ఇందులో నో ఆచారాలు. జ్ఞానం కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి నడుచుకోవాలి నిజమైనటువంటి క్రైస్తవుడు. ఎప్పుడు సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి ఎప్పుడు ఎలా మెలగాలో మెలిగే జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండే జ్ఞానం కలిగినటువంటి వాడు క్రైస్తవుడు. అనిలతో ఎలా ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని
వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళతో ఎలా మెలగాలి, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతము ఉన్నటువంటి విధానాలను విలువనిస్తూ జ్ఞానము కలిగి నడుచుకోవటం అంటే మామూలు విషయం కాదు. కరెక్ట్గా చెప్పాలంటే మరి మీకు అర్థం కావాలి అని అంటే ఒక మాట చెప్తాను. చీకటి పూట నడిచేవాడు దేన్ని గుద్దుతాడో దేన్ని తొక్కుతాడో తెలియదు. అదే లైట్ ఉందనుకోండి, బ్యాటరీ చేతిలో టార్చ్ ఉందనుకోండి, కరెక్ట్గా ఎక్కడ కాలు పెట్టాలో అక్కడ కాలు పెడతాడు, ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టడు, ఎక్కడ మలుపు తిరగాలో అక్కడ మలుపు తిరుగుతాడు, ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తాడు, దారి ఎక్కడ చక్కగా కనబడుతుందో అటు వెళ్ళిపోతాడు. అంటే స్ట్రైట్గా వెళ్ళకుండా ఎక్కడ తిరగాలో తిరుగుతాడు, ఎక్కడ మల్లాలో మల్లుతాడు, ఎక్కడ జంపు చేయాలో అక్కడ జంప్ చేస్తాడు, ఎక్కడ పైన ఏదైనా తగిలేది ఉంటే ఎక్కడ వంగాలో వంగుతుంటాడు. అదనమాట. అంటే ఏమీ తగలకుండా, ఏమీ పడిపోకుండా, వేటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తుంటాడు. అదనమాట క్రైస్తవ జీవితం అంటే. అర్థం కాదండి. అంటే ఎక్కడ బెండ్ అవ్వాలో అక్కడ బెండ్ అవ్వాలి, ఎక్కడ నిలబడిపోవాలో అక్కడ నిలబడిపోవాలి, ఎక్కడ జంప్ అవ్వాలో అక్కడ జంప్ అవ్వాలి. ఇంత జ్ఞానం ఉండాలి. ఇంత జ్ఞానం రావాలి అంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివి అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ సహాయం ఉండాలి. ఆత్మ సహాయం ఉండాలి అని అంటే తెలిసిన కొద్ది విషయాల్లోనే జాగ్రత్తగా వాక్యానుసారంగా బ్రతికే ప్రయత్నం చేస్తే తప్ప మనకి దేవుని ఆత్మ సహాయం రాదు. దేవుని ఆత్మ సహాయం రావాలన్నా స్టార్టింగ్లో నుంచి నిజ సువార్త వినాలి. ఈరోజు పరిస్థితి సువార్త ఒకటి, నిజ సువార్త ఒకటి. సువార్త అని అంటే లోకంలో ప్రతిోడు సువార్త అని చెప్తూ బైబిల్లో లేని సువార్త చెప్తా ఉన్నాడు. నిజమైన సువార్త చెప్పాలంటే మళ్ళీ బైబిల్లోనికి రావాలి, వచనం టు వచనం నిజమైనటువంటి సువార్త చెప్పాలి. అలా నిజమైన సువార్త విని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న వాడు మాత్రమే పొందగలిగేది దేవుని ఆత్మ. ఏదో అడ్డగోలుగా ఏది పడితే అది, ఒక క్రమం లేకుండా, ఒక విధానం లేకుండా ఏదో విన్నామంటే విన్నాము, తీసుకున్నామంటే తీసుకున్నాము అనేటటువంటి వాళ్ళందరూ సాతాను పరిచారకులు, సాతాను యొక్క సమాజపు వారు, సాతాను సంబంధులే తప్ప వాళ్ళు క్రైస్తవులు కారు. అందుకోసమే వాళ్ళు కూడా అడ్డగోలుగా బోధిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి బోధకులు కూడా ఎట్లుంటుందని అంటే, సమాజం ఏం నమ్ముతుంది, ఎక్కువ మంది ఏం నమ్ముతున్నారో అదే బోధించుకుంటూ వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చినాలని వెళ్ళిపోతాం తప్ప కఠినముగా ఉన్నదున్నట్టు ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎవడు వచ్చినా రాకపోయినా, ఎంతమంది నమ్ముతున్నారనేది కాదు, వాక్యంలో ఏముంది దాని ప్రకారంగా వెళ్దామనేటటువంటి విధానం సమాజంలో ఉన్నటువంటి, నేటి సమాజంలో ఉన్నటువంటి ఏ బోధకునికి, ఏ పాస్టర్కి ఇలాంటి విధానం కనపడదు. ఎందుకంటే గుంపును చూస్తారు. పెద్ద పెద్ద సేవకుడు, లక్షల మంది విశ్వాసులు కలిగినటువంటి వాళ్ళు, వేల మంది విశ్వాసులు కలిగినటువంటి వాళ్ళు ఏదైతే బోధించారో వాళ్ళే పెద్దోళ్ళు అన్నట్టుగా వాళ్లకు గులాం చేస్తూ బ్రతుకుతుంటారు. డబ్బుకు దాసం అయిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్లు అందరూ ధనానికి దాసం అయిపోయారు. బైబిల్లో ఉన్నది చెప్తే ధనం రాదు, అందరికి నచ్చింది చెప్తే ఎంతైనా వస్తుంది, ఏమైనా చేయగలం. కాబట్టి ఇలాంటి ఈ క్రైస్తవ సమాజానికి మనం వేరుగా ఉండాలి. ఖచ్చితంగా మనం చూపించాలి. కొందరమైనా సరే భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఇబ్బందులైనా కూడా మనం వాక్యానుసారంగా బ్రతికితే ఆ ఇబ్బందులలో, ఆ శ్రమలలో సంతోషిస్తూ బ్రతకొచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగైతే శ్రమలలో సంతోషించారో మనం కూడా శ్రమలలో సంతోషిస్తూ ముందుకు సాగాలి అని అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతికితే, వాక్యానుసారంగా బ్రతుకుతూ శ్రమలలో సంతోషించే స్థాయి మనకు వచ్చింది అని అంటే మనం ఖచ్చితంగా నిత్య జీవం చేరుకున్నట్టే. శ్రమలలో సంతోషించే స్థాయి అనేటటువంటిది అది చాలా గొప్పది, అది చాలా గొప్పది. ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. కాబట్టి పిల్లరా, మీరైనా నేనైనా మనమందరము మరి ఆ విధానంలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జనరల్గా అయితే ఈరోజు నేను ఎప్పటి నుంచో సంవత్సరం క్రితం ఆరంభించినటువంటి అపోస్తలుల కార్యములు వివరిస్తూ ఉన్నాను. ఒక 10 అధ్యాయాల వరకు కంప్లీట్ చేశాను. 11వ అధ్యాయం నుంచి చేద్దాము, మాట్లాడదాము అని అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది సహోదరులు ఫోన్ చేసి, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులే అనేటటువంటి వాళ్ళు, చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఏది క్రైస్తవ్యమో ఏది క్రైస్తవ్యం కాదో అర్థం కావట్లేదన్నా. వాక్యానుసారంగా బ్రతుకుదామనంటే అలా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అందరూ సత్యం తెలుసు అనుకునేవాళ్ళు, తెలియదు అనుకునేవాళ్ళు, రకరకాలైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు అందరూ ఈరోజు ఒకటైపోతున్నారు. అందరూ ఒకే మార్గంలో పండగ 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 అంటూ దండగ పనులు చేస్తూ సాగుతున్నారన్నా బాధ కలుగుతుంది అని అంటే ఖచ్చితంగా దీని గురించి మీరు ఏదైనా మాట్లాడానంటే, గత కాలంలో మాట్లాడాము కానీ గత కాలంలో మాట్లాడింది వింటారా అని అంటే వినరు. అందుకోసమే ఫ్రెష్గా కొన్ని విషయాలు చెబుదాము అనేటటువంటి ఆలోచనతో మరి నాకు కూడా విన్నప్పుడు నిజంగా బాధ కలిగింది. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి కానీ ఎలా ఉంటున్నాడు ఈరోజు.
ఏ విధంగా బ్రతుకుతున్నాడు ఈరోజు? ఆ క్రైస్తవుడు అనుకునేవాడు ఎలా బ్రతుకుతున్నాడో అలా బ్రతకకుండా మనం నిజమైన క్రైస్తవులముగా క్రీస్తును అనుసరించి బ్రతికే వారముగా ఉండే ప్రయత్నం మనమందరం చేయాలని మీ అందరినీ కాస్త ఉత్తేజపరచాలి, బలపరచాలి, రేపాలి అని అనుకున్నాను. అందుకోసమే ఈ విషయాలు చెప్పాను. మరి మీరు కూడా ఇదే విధానంలో బ్రతుకుతూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, లేదంటే మీరు ఏ సంఘాలైతే వెళ్తున్నారో, ఏ సంఘాన్ని అయితే నడిపిస్తున్నారో అక్కడ కఠినముగా ఉండండి. అంతే చెప్పేయండి, ఏ పండగ లేదు. కామన్ డేస్, మిగిలిన రోజులన్నీ ఎలా గడిచాయో 25th కూడా అలానే గడవాలి మనం. కాబట్టి ఆ విధానంలో మీరు, నేను, మనమందరం ఉండి వాక్యానుసారంగా బ్రతికి దేవుణ్ణి మహిమపరిచి, ఘనపరిచి, దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఆరాధించి మరి దేవుడు ఉన్నటువంటి మహాలోకంలో చేరుకోవాలి. దాంతోపాటు ఇలా మనం బ్రతకటం వల్ల వచ్చే ఉపయోగం ఒకే ఒకటి, ఈ భూలోకంలో. పరలోకంలో నిత్య జీవం, భూలోకంలో అయితే మొదట్లో ఒక వచనం చూపించాను కదా, మరలా ఒక్కసారి ఆ వచనం చదువుకొని మనం పాట ముగించేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం. మనమైనా ఉండాలి ఈ మాటల ప్రకారంగా. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను, మనమందరం అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అలా చెప్పుకోవాలి అని అంటే అంత జ్ఞానవంతులుగా నడవాలి. ఈరోజు ఈ స్థాయిలో ఎవరున్నారు అంటే, నేను సమాజంలో చూస్తే మరి అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సమాజంలో 3వ స్థానంలో జనాభా పెరుగుతున్నారు. 3వ స్థానంలో ఉన్న జనాభా ఏంటో తెలుసా? మొదటి స్థానంలో క్రైస్తవ్యం, 2వ స్థానంలో ఇస్లాం అని జనాభా లెక్కల ప్రకారంగా కనబడితే 3వ స్థానం వరకు వచ్చింది ఏంటో తెలుసా? సమాజంలో, ప్రపంచంలో నాస్తికత్వం. ఈ నాస్తికులు అనుకునేటటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారు సమాజంలో, జ్ఞానయుక్తంగా ప్రదర్శిస్తున్నారు, జ్ఞానయుక్తంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. అలా ఉండాలి మనం. వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళు దేనికి భయపడరు, వాళ్ళు దేనికి జంకరు. వాళ్లను మించిన జ్ఞానం ప్రదర్శించాలి మనం. కానీ ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఈరోజు క్రైస్తవులు అనబడే వాళ్ళు, పాస్టర్లు అనబడేటటువంటి వాళ్ళు సర్వశక్తిమంతుని నీడలో బ్రతుకుతున్నారు అని అనుకునేది నిజమైతే, సమస్త సృష్టిని సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే, ఆ దేవుని శక్తితో, ఆ దేవుని ఆత్మ సహాయంతో నడుస్తున్న వాళ్ళైతే ఈ లోకంలో ఉన్న చెడును తొక్కుకుంటూ పోవాలి. అలా వెళ్ళే స్థాయిలో, స్థితిలో ఈరోజు పాస్టర్లైనా ఉన్నారా? సరిపోని విశ్వాసులు లేరనుకుందాం, సేవకులు అనుకునేటువంటి వాళ్ళు, పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? దారెమ్మటి వెళ్తూ ఉంటే మధ్యలో ఏదైనా నిమ్మకాయలు కానీ, కుంకుమ కానీ, ఏదైనా ఒక కొబ్బరికాయ కానీ కనబడితే దాన్ని చూసి భయపడి అంత దూరం నుంచి వెళ్ళే స్థితిలో ఈరోజు సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే ఎంత అజ్ఞానం అది! ఏముంది అక్కడ? ఇందులో ఏమీ లేదు, ఎటువంటి శక్తి కానీ ఏమీ లేదు, ఇది జస్ట్ తినే పదార్థం మాత్రమే అని దాన్ని తీసుకొని తిని చూపిస్తున్నారు నాస్తికులు అనుకునేటటువంటి వాళ్ళు. ఏ దేవుడు లేడు అనే వాళ్ళే దాన్ని తిని దర్జాగా బ్రతకగలుగుతూ, ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్లు అనుకునేటటువంటి సాతాను పరిచారకులు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సర్వశక్తిమంతుడిని నమ్ముకున్నామనే భ్రమలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏమనుకున్నావు బ్రదర్, అందులో సాతాను ఉంటుంది, సాతాను శక్తి ఉంటుంది అక్కడ. సాతాన్ అంటే గజ 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 వణుకుతున్నావు కదూ. సాతానుకు భయపడేటోడివి నువ్వేమి సేవకునివి అవుతావు? అవునా కదా? సాతాను తలను చితక తొక్కేవాడు క్రైస్తవుడు అంటే, సాతాను తలను చితక తొక్కేవాడు సేవకుడు అంటే. ఆ స్థాయిలో ఉండాలి. అలా ఒక నాస్తికులు కనపడుతున్నారు. అబ్బా, మూఢనమ్మకాలను రూపుమాపాలి అని కష్టపడుతున్నారు వాళ్ళు. కానీ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు పాస్టర్లు. మూఢనమ్మకాలను చర్చిలో అనుసరింపచేస్తున్నారు విశ్వాసుల చేత. అందులో ఏదో ఉంది, ఇందులో ఏదో ఉంది, అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది. ఇంకా భయంకరం ఏంటి అంటే, అసలు క్రైస్తవ సమాజాన్ని లోతుగా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత భయంకరంగా ఉంది అంటే మనం ఊహించుకోలేం. అంత భయంకరం. దొంగ పాస్టర్లు వచ్చేసి మీ ఇంట్లో సాతానుంది, నాకు కనబడుతుంది అని మాట్లాడుతుంటాడు. ఏమనాలి ఎట్లాంటి వాళ్ళని? ఇంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితిలో ఒక శకునగాండు లెక్క, ఒక బావూజీల టైప్లో, ఒక బాబాల టైప్లో
మారిపోయారు ఈరోజు పాస్టర్లు అందరూ. ఒక్కడికి బైబిల్ అర్థం కాదు, బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో ఎలా బోధించాలో ఒక్కడికి తెలియదు. అందరూ సాతాను తొత్తులే, సాతాను చేతులు అగ్నిబాణాలు వీళ్ళు. కాబట్టి వీళ్లకు అతీతంగా బ్రతకాలి మనం. వీళ్ళ ఫోర్స్ను తట్టుకొని వ్యతిరేకమైనటువంటి డైరెక్షన్లో వెళ్లాల్సిన పరిస్థితి మనకు. ఎందుకంటే వీళ్ళందరూ బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. వీళ్ళందరూ బైబిల్కి చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళ బైబిలే పట్టుకొని వెళ్తున్నారు. మరి మన దగ్గర ఉన్నటువంటి, మీలో ఉన్నటువంటి మన సహోదరులు, మన సంబంధులు అనుకునేటటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి ఆచారాలకు భయపడేటటువంటి వాళ్ళు, ఇలాంటి ఆచారాలకు అనుసరించే వాళ్ళు కూడా మీలో ఉండి ఉండొచ్చు. మరి నేను చెప్పేటటువంటి మాటల వల్ల మీరు కూడా ఒకవేళ ఈ స్థాయికి ఎదగకపోతే మీరు కూడా నొచ్చుకోవచ్చు, మీరు కూడా బాధపడవచ్చు, మీరు కూడా ఇబ్బంది పడవచ్చు కాక. కానీ ఈ స్థాయిని దాటి రావాలి మీరు. ఖచ్చితంగా మీరు ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి, జ్ఞానవంతులు కావాలి. ఎందుకంటే నేను చేశాను, ఇప్పుడు కాదు, దాదాపుగా బిఫోర్ కరోనా రాక ముందటి కాలంలోనే దారిమటి రాత్రిపూట నేను మీటింగ్లకు వెళ్ళి ఇంటికి వస్తుంటే ఎవరో ఏదో చేసేసి నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడి, నల్ల కోడి తీసుకొచ్చేసి 3-4 రోడ్లు కలిసే చోట పడేస్తే ప్రశాంతంగా తీసుకొచ్చి పగలగొట్టి తినేశాను. కొబ్బరికాయలు తినేశాను, కోడి కోసుకొని మంచిగా హాయిగా వండుకొని తినేశాను, ఆ నిమ్మకాయలతో పులిహోర చేసుకొని తినేశాను. ఇప్పటికీ ఎక్కడైనా ఫ్రెష్గా దొరికితే ప్రశాంతంగా పట్టుకొచ్చేస్తా. అది క్రైస్తవుని స్థాయి. ఏ శక్తులు మనల్ని ఏమి చేయలేవు. సర్వశక్తిమంతుడు మన వెనకాల ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు ఏదో కుంకుమ, ఏదో పసుపు సుట్టి వాడికి తోచింది ఏదో రౌండప్ చేసి తీసుకొచ్చేసి దారి మీద ఒక 3 మార్గాలు కలిసే చోట పడేసిపోతే శక్తి వచ్చేస్తుంది అందులో. అలా ఒక పదార్థాలలో శక్తిని పంపించే శక్తి ఒక మానవుడికి ఉంటే ఇంకేమైనా ఉందా? కాబట్టి ఈ అజ్ఞానపు క్రియలను రూపుమాపాలంటే సాహసం చేసి అడుగుల ముందుకు వేయాల్సిందే మనం. ఇలాంటి సాహసోపేతమైనటువంటి పని ఈ మధ్య కాలంలో ఈ నాస్తికులు అనేటటువంటి వాళ్ళు చేసి సమాజానికి చూపిస్తుంటే క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను ఎప్పుడో చేశాను, ఇప్పుడు కాదు, ఎప్పుడో చేశాను. కాబట్టి ప్రియులారా, మనం చాలా 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 జ్ఞానవంతులముగా బ్రతకాలి, విజ్ఞానవంతులముగా ఈ లోకంలో బ్రతకాల్సిన అవసరం ఉంది. మనం బ్రతుకుతున్న బ్రతుకును బట్టి చూసే లోకం అనుకోవాలి వీళ్ళు మహాజ్ఞానవంతులు, వీళ్ళు వివేకవంతులు అని వాళ్ళకు అనిపించే స్థాయిలో మనం బ్రతకాలి. మనమే బిక్కుమంటూ భయపడుతూ బ్రతికితే, మనం భయపడుతూ ఎప్పుడు బ్రతుకుతామంటే బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు మనకు తెలియనప్పుడు, దేవుని ఆత్మ సహాయం మనకు లేనప్పుడు, బైబిల్ని తరువుగా బాగా చదివి దాన్ని జీర్ణించుకోలేనప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఏం జరుగుతుందో ఏమో. అది జ్ఞానం లేని వాళ్ళు, దేవుడు ఎవరో తెలియని వాళ్ళు చేసేటటువంటి పని. దేవుడు తెలిసినటువంటి వ్యక్తి సమస్తమును దంచి కొడుతూ తన పాదాల కింద చితకదొక్కుతూ వెళ్ళిపోతుంటాడు. అది నిజమైన క్రైస్తవుడు చేసేటటువంటి పని. ఏ చెడునైనా సరే తొక్కుకుంటూ, ఈ ప్రపంచంలో సాతానును మించిన చెడు ఏదైనా ఉంటుందా చెప్పండి? సాతానును మించిన చెడు ఉండదు. అలాంటి ఆ సాతానునే మన పాదముల కింద చితక తొక్కాలి అని దేవుడు చెప్పినప్పుడు ఇంకా వాణ్ణి మించినటువంటి చెడు ఏమైనా ఉంటుంది లోకంలో? వాణ్ణే తొక్కుతున్నప్పుడు ఇక మిగిలినవి ఎంత మన కింద ఎంత చెప్పండి? కాబట్టి అంతటి జ్ఞానవంతుడుగా ఒక క్రైస్తవుడు సమాజంలో బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానాన్ని కనబరచాలి. ఎంతో వివేకవంతుడుగా, జ్ఞానవంతుడుగా సమాజంలో ఒక క్రైస్తవుడు కనబడాలి. అలాంటి క్రైస్తవుడు ఈరోజు సమాజం చేత దూషింపబడుతున్నాడు, నిందింపబడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనం చేసే ఈరోజు క్రైస్తవులు అనబడే వాళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు మూఢనమ్మకాలలో భయంకరమైనటువంటి స్థాయిలో ఉంది. మూఢనమ్మకాలే. డ్రెస్సు మార్చుకుంటేనే దేవునికి ఇష్టం, బొట్టు తీసేస్తేనే దేవునికి ఇష్టం, ఏదేదో చేస్తేనే దేవునికి ఇష్టం. ఏంది? ఎక్కడని చెప్పాడా దేవుడు? ఓన్లీ స్త్రీలకు కొన్ని ఆంక్షలు, పురుషులకు మరికొన్ని ఆంక్షలు. అజ్ఞానులు చేసినట్టు చేస్తూ, అజ్ఞానంగా బ్రతుకుతూ, పేరుకేమో క్రైస్తవులని చెప్పుకుంటూ బ్రతకటం నిజంగా బాధకరం. దేవుడు కూడా ఎంత బాధపడుతున్నాడు. అందుకోసమే ఈ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని సంస్కరించడానికి మనం ఖచ్చితంగా కష్టపడాలి. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలులను సంస్కరించడానికి మధ్యలో అప్పుడప్పుడు రాజులు పుట్టి ఎంతో కష్టపడి పనిచేశారు, వాళ్ళు సంస్కరించారు సమాజాన్ని. ఆ స్థాయిలో మనం కూడా ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరినీ సంస్కరించేటటువంటి పని మనం ఖచ్చితంగా చేపట్టాలి. దానికోసం బలివ్వటానికైనా సిద్ధపడాలి. దానికోసం వాళ్ళ చేతిలో బలివ్వటానికైనా, ఏమి జరిగినా కూడా మరి పోరాడటం మన గుణలక్షణంగా మార్చుకొని బతకాలి.
అలా మీరందరూ ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించినటువంటి సందేహాలు, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీ అందరి దగ్గర నా నెంబర్ ఉందనుకుంటున్నాను. లేదంటే వీడియోలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి అడగొచ్చు. ఓకేనా? కాబట్టి ఇంత జ్ఞానవంతులముగా మీరు నేను మనం మరి ముఖ్యంగా బ్రతకాలి, సర్వసత్యం ఎరిగినటువంటి మనం బ్రతకాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొచ్చినట్టయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని మాకు మీరు తెలిపిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. విన్నటువంటి మాటల ప్రకారంగా బ్రతికే భాగ్యం అందరికీ అనుగ్రహించమని వేడుకొనుచు, బ్రతిమాలుకొనుచు మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభులో ఒక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ప్రార్థన పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.